హాయ్ గైస్, వీడియోస్ ఏం చేయాలి అని ఆలోచిస్తున్న టైంలో మా డాడీ అయితే 400 years ఓల్డ్ ట్రెడిషన్ అయిన మన నిర్మల్ కొయ్య బొమ్మల్ని ఎందుకు చూపించకూడదు అని అన్నారు. 2024లో ఈ కొయ్య బొమ్మలకి నేషనల్ అవార్డు కూడా వచ్చిందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నిర్మల్ ఎక్కడ ఉంటుంది అని తెలియని వాళ్ళ కోసం ఈ అడ్రస్. ఆదిలాబాద్ డిస్టిక్లో ఉండేదే మా నిర్మల్ సిటీ అని చెప్పుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు మా నిర్మలే డిస్టిక్ అయిపోయింది. సో మా డాడీ నేనైతే ఈరోజు మన నిర్మల్లో ఉన్న కొయ్య బొమ్మలు చూడడానికి వచ్చేసాం. నిర్మల్లో శివాజీ చౌరస్తా నుండి స్ట్రైట్గా వెళ్తుంటే కిసాన్ షాపింగ్ మాల్ అపోజిట్లో కొయ్య బొమ్మల పారిశ్రామిక సహకార సంఘం అని ఉంటుంది. చూడండి, ఇదే కొయ్య బొమ్మల ఫ్యాక్టరీ. ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొయ్య బొమ్మలు అయితే ఉన్నాయి. ఎంత బాగున్నాయో మీరే చూడండి. మీకు గుర్తుందా, చిన్నప్పుడు పుస్తకాల్లో అందరం చదువుకున్నాం కదా నిర్మల్ కొయ్య బొమ్మల గురించి. 17th centuryలో నిర్మల్ని పాలించిన నిమ్మానాయుడు అనే రాజు ఈ నకాషా కళాకారుల్ని రాజస్థాన్ నుండి తీసుకొచ్చారు. సో అప్పటి నుండి వారి తరతరాలుగా వస్తున్న వారసత్వం అంతా ఈ కళని కంటిన్యూ చేస్తూ మన నిర్మల్కి ఈ కొయ్య బొమ్మల వలన ఎంతో గుర్తింపునైతే తీసుకొచ్చారు. అప్పట్లో నిజాం రాజులకి ఫిరంగులు కూడా అందించేవారంట. మన నిర్మల్ అంటే కొయ్య బొమ్మలు అని చెప్పేసి చిన్నప్పటి నుండి పుస్తకాల్లో చదువుకున్నాం కదా అంకుల్. ఎందుకు నిర్మల్ అంటే కొయ్య బొమ్మలు? అప్పట్లో నిజాం రాజులకి కానీ అప్పటి నుంచి నిర్మల్ నుంచి ప్రసిద్ధి చెందింది. ఓకే, 400 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇప్పుడు మీకు వారసత్వంగా వచ్చింది కదా, మీ నాన్న చేశారు, మీ తాత చేశారు, వాళ్ళు ఏమైనా చెప్తూ ఉండే వాళ్ళ మీకు, వాళ్ళకి ఏదైనా చేసి ఇచ్చామని? నేర్చుకున్నాం. ఓకే, మీ తాత వాళ్ళు అలా ఎవరైనా చేసి ఇచ్చారా ఆ రాజులకి? అప్పుడు వాళ్ళు చేసుకున్నారు. మీకు ఏమైనా మీతో ఏమైనా షేర్ చేసుకునే వాళ్ళ, పలానా రాజుకి మేము చేసాము అని చెప్పి? చెప్పారు. నెహ్రూ వచ్చినప్పుడు సోన్ కాడ బ్రిడ్జి కట్టిందట, నెహ్రూ ప్రారంభం చేశారని చెప్పారు. అప్పట్లో ఫిరంగులు అవి కూడా చేయించుకునే వాళ్ళు రాజులు. అప్పుడు ఏమేమో తెలుస్తుంది అవన్నీ చేసేది. ఇప్పుడు నడుస్తలేవు కదా అవి. ఇప్పుడు అవి చేయట్లేదా? చేయట్లేదు. అప్పుడు నడిచినాయి, ఇప్పుడు ఈ మధ్య ఇప్పుడు నడిచే ఐటమ్ చేస్తున్నాం అనమాట. ఓకే, అంటే ఇప్పుడు జనాల ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఏం మెచ్చుతారు, ఆకర్షణ ఉంది, దానికి ఏది సేల్ అవుతుంది అది చేస్తాను అన్నమాట. ఇంకా వేరే ఐటమ్ చేసి స్టాక్ పెట్టుకోవడం అవుతుంది కదా. అవునవును, అమ్మకపోతే మనకి స్టాక్ మిగిలిపోతుంది. అలా మిగిలిపోయిన స్టాక్ ఏమైనా ఉంటుందా? ఉన్నది, ఎప్పుడప్పుడు అమ్మిపోతుంది. ఏ సంవత్సరం ఆ సంవత్సరం అమ్మేస్తాం. ఓకే, పోనీ అక్కడ లేపక్షి గోల్కొండ హ్యాండ్ క్రాఫ్ట్ పంపుతాం, అక్కడ వాళ్ళు సేల్ చేసేస్తాం. అక్కడ షాపులు ఉంటాయి కదా గోల్కొండ హ్యాండ్ క్రాఫ్ట్ అని. ఓకే, ముషీరాబాద్ అటు కూడా పంపిస్తుంటారు. క్రాస్ రోడ్లో గోల్కొండ హ్యాండ్ క్రాఫ్ట్ అని అనుకున్నాం. ఓకే, ఎప్పటి నుండి చేస్తున్నారు అంకుల్ ఇక్కడ? మేము వంశపరంగా చేస్తున్నాము. 30 సంవత్సరాలు అయితేవాడి. అవునా? మా నాన్న చేసేవాడు. మీ నాన్న వేసేవారా? మీకు ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా అంకుల్? చాలా ఉన్నాయి, ఒకటి కాదు, బాగా ఉన్నాయి. మాకు వర్క్ చేసే వాళ్ళకి ఇల్లు లేవు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఎట్లా అవి పనిముట్ల గురించి రావాలంటే కూడా కొనుక్కోవాలంటే ఇప్పుడు పనిముట్లు మొత్తం మనమే. వాళ్ళు ఏమి ఇవ్వరు. లప్పం కానీ సాయిల్ పేపర్ ఇంకా చాలా పడుతుంది. ఇట్లా లప్పం పడుతుంది, గమ్ము పడుతుంది అతికించడానికి, ఫెవికల్ పడుతుంది, మూలలు అవసరం ఉంటుంది, వేపులు చాలా ఉంటాయి. ఈ కట్ట ఎక్కడి నుండి తీసుకొస్తారు అంకుల్? ఈ కర్ర పొనికి కర్ర అని ఫారెస్ట్ వేలం పాట వేసేస్తారు. ఓకే, అక్కడ నుంచి మనకు వస్తారు అనమాట. ఈ కర్ర కూడా మీరే తీసుకొచ్చుకోవాలా? మనమే తెచ్చుకోవాలా. అచ్చా, తెచ్చుకొని పెద్ద సామిగా కడిగించుకొని కోపించుకొని రౌండ్ ఉంటాయి. వాళ్ళ పర్మిషన్తో అమ్ముతారు వేలం పాటలు, వాళ్ళే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఓకే, మీరే కొనుక్కుంటారు ఇంకా? వేరే వాళ్ళు ఎవరు తీసుకోరు కాబట్టి మేమే తీసుకుని. ఇప్పుడు ఆగస్టులో పడిపోతాయి, ఇప్పుడు వర్షం పడుతుంది చూడు, గల్ప చోట్లు మాట. ఎక్కడి నుండి తీసుకొస్తారు అంకుల్ ఈ కర్ర? ఇదే నేరేడుగొండ ప్రాంతం మాట, అడవి ప్రాంతాల్లో నుండి. మీకు ఏమైనా మిగులుతుందా అంకుల్ ఇందులో? ఏది మన కష్టపడడానికి మనకు మిగులుతుంది అంతే. ఇప్పుడు ఈ ఒక్క బొమ్మ తయారవ్వడానికి ఎన్ని రోజులు పట్టింది అంకుల్? ఒక్కటి ఒక 50 పీసులు 30 పీసులు చేస్తాం. ఎందుకంటే ఒకటి లప్పం పెట్టి కూర్చో వరకు ఎండ వరకు టైం పడుతుంది, 2 days పడుతుంది. ఓకే, ఒకటి ఒక 50 పీసులు 30 పీసులు 100 పీసులు అట్లా. మీ గవర్నమెంట్ సపోర్ట్ ఏం లేదా అంకుల్? చెప్తున్నా అదే కదా, ఏమి లేకుండా కదా. ఓకే, వర్క్ ఏంగా దెబ్బ ఆగింది అనుకోండి, వర్కర్ 1000 రూపీస్ ఇచ్చేటట్టు ఉండాలి. హెల్ప్ చేస్తే ప్రభుత్వం నుండి కానీ గవర్నమెంట్ నుండి ఎవరు ఆదాయం చేసేవాళ్ళు లేరు. మీరు ఎప్పుడైనా ఇది గవర్నమెంట్ వరకు తీసుకెళ్లారా అంకుల్? నువ్వు చాలాసార్లు తీసుకెళ్ళాం. వాళ్ళు అప్లికేషన్ రాసివ్వంటే రాసి ఇచ్చాము, అక్కడ పెట్టేసి అంత మట్టుకు అయితే ఎవరు పట్టించుకోవట్లేదు ఇంకా. తీసుకునే వరకు ఏమేమి. ఇది కుల వృత్తా లేదంటే జీవనోపాధి అంకుల్? కుల వృత్తే కానీ దానిపైన జీవిస్తున్నాం ఇప్పటి వరకు. ఓకే, వేరే కుల వాళ్ళు ఎవరైనా నేర్చుకోవాలి అంటే నేర్చుకోవచ్చా?
నేర్చుకోవచ్చు. కానీ వాళ్ళు ఇంతకుముందు ట్రైనింగ్ ఇచ్చారని చెప్తున్నాను. ట్రైనింగ్ ఇస్తే వాళ్ళని అంత మట్టిగా వచ్చారు పోయారు. ఎందుకంటే మెయిన్ ఇట్లా కూర్చోవాలి 8 గంటలు, అంటే టైం పాస్ చేసి వెళ్ళిపోయారు ఇంకా. 8 గంటలు ఇలా కూర్చొని వర్క్ చేసుకోవాలా. ఓకే, మేము వంశపరంగా వచ్చింది కాబట్టి మేము ఇంత కట్టుదిట్టమైన కూర్చొని నేర్చుకొని ఇదే విద్యలో ఉన్నాము. వాళ్ళు ఎందుకంటే అక్కడ పోతే 1000 రూపీస్ వచ్చేస్తాయి కదా అని వెళ్ళిపోతారు వాళ్ళు, అట్లా వేరే కుల వాళ్ళు. సో విన్నారు కదా, ఫ్యూచర్లో మనం మన పిల్లలకి వాళ్ళ పిల్లలకి కొయ్య బొమ్మలు అంటే ChatGPTలోనో లేక గూగుల్లోనో చూయించుకునే దుస్థితి అయితే రాకూడదు. మన తెలంగాణకే కాదు, మన దేశానికి గుర్తింపును తీసుకొచ్చిన ఈ కళని మనం కాపాడుకోవాలి. అంటే మనమే ప్రోత్సహిద్దాం. బై గాడ్ గ్రేస్ గవర్నమెంట్ కూడా వీళ్ళ కంప్లైంట్స్ని సాల్వ్ చేయడానికి సహకరించాలి అని కోరుకుందాం. ఇంట్లో చిన్నపిల్లలకి ప్లాస్టిక్ బొమ్మలు, టీవీ, రిమోట్ కార్స్, కంప్యూటర్ గేమ్స్, ఫోన్స్ కాకుండా ఈ కొయ్య బొమ్మలు తీసుకెళ్ళి ఇవ్వండి. నార్మల్గా పిల్లలకి ఏది ఇచ్చినా నోట్లో పెట్టేసుకుంటారు కదా, అదే ఈ కొయ్య బొమ్మలతో ఆడుకుంటూ వాళ్ళు అలా చేసినా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు. అండ్ హోమ్ డెకరేషన్స్కి కానీ ఏవైనా ఫంక్షన్స్ అండ్ రిటర్న్ గిఫ్ట్స్లో అలా కూడా మనం వీటిని ప్రిఫర్ చేయవచ్చు. ఇన్ కేస్ మీకు వేరే ఏమైనా కావాల్సి ఉన్నా మీరు కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు.